పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లు వారి ఎక్స్పీరియన్స్ మాతో పంచుకోవడం జరిగింది. పునర్జన్ను ఆశ్రయించిన తర్వాత ఇది వారి మాట. హలో సార్, నా పేరు విజేష్ అయితే సార్, మాది చీరాల. నాకు కొంచెం కాలంగా ఇక్కడ ఏంటంటే థైరాయిడ్ లో ఒక గడ్డగా వచ్చింది. గడ్డ ఒక టూ ఇయర్స్ నుంచి ఉంది. చెక్ చేసి అక్కడ కణితి ఉందని చెప్పారు. ఆ కణితిని ఏం చేశారంటే అది గ్రోత్ అవుతుంది, ఒకసారి ఆపరేషన్ చేయించుకోని అని చెప్తే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వెళ్ళాను. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ గడ్డని ఏం చేశారంటే బయాస్కి పంపించారు. బయాస్కి పంపించిన తర్వాత ఒక 10 days తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో అది కణితే కాదు, క్యాన్సర్ గడ్డ అని తెలిసింది. ఎమ్మన్నే తర్వాత మళ్ళీ సర్జరీ చేయాలి, చేసిన తర్వాత ఇన్ కేసు అవసరమైతే రేడియేషన్ పెడతాము, లేకపోతే కీమో పెడతామన్నారు. ఇటు వేరే మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించి ఇట్లా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇట్లా తెలుసుకొని నేను ఈ దారి వచ్చాను. 3 months నుంచి వాడుతున్నాను. డైట్ ఫాలో అయ్యాను. డాక్టర్ గారు చెప్పిన రీతిగా నేను డైట్ ఫాలో అవుతూ వచ్చాను. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. 3 monthsలోనే ఎటువంటి సమస్య లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంతా మంచిగా ఉంది. మళ్ళీ అదే డైట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ 1 year 2 years వాడమని చెప్పారు. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ధైర్యమే పునర్జన్ సాధించిన విజయం. వారి నమ్మకమే పునర్జన్ను ముందుకు నడిపించే ఇంధనం. ఇదే విధంగా మరెన్నో జీవితాలలో పునర్జన్ వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.